ఆ నాలెడ్జ్ అనేది లేదంటే ఆ ఇండస్ట్రీ బేసిక్స్ అనేవి ఎలా తెలుసుకున్నారు? అంటే 24 క్రాఫ్ట్స్ అసలు సినిమా ఎలా తీస్తారు హెవీ బడ్జెట్ అయినట్టుంది సీజీ వరకే. అవునండి, స్పెసిఫిక్గా అవును. కనబడే ఆ శివుడ్ షాట్స్ కానీ లేదంటే ఆ స్ట్రాంగ్ సీక్వెన్సెస్ కానీ కంప్లీట్ చేయగలిగారా మీరు అనుకున్న బడ్జెట్లో? దాన్ని కొంచెం మళ్ళీ ఎక్స్ట్రా ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది. బడ్జెట్ అనుకున్నది అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది ఇది యాక్చువల్గా. సినిమాకి ఆల్రెడీ టేబుల్ ప్రాఫిట్తో రిలీజ్ చేస్తున్నారు అంటున్నారు, నిజం అనేది ఉండొచ్చు. కాన్ఫిడెన్స్ ఎలా అండి సినిమా అవుట్పుట్ చూసుకున్న తర్వాత? ఇదంతా ఫుల్ కాన్ఫిడెన్స్ అయితే ఫుల్ ఉందండి. ఎందుకు అంటే ఫస్ట్ సినిమాతోనే ఆల్మోస్ట్ పాన్ ఇండియన్ మార్కెట్లో అడుగు పెట్టారు. ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉందండి? ఈ సినిమాతో చాలా వింతలు జరిగినాయి. తమన్నా ఈ సినిమాకి ఒక మేజర్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వదిల 2 అనేది ఒక బిగ్గర్ లెవెల్ వెళ్ళడానికి ఒక కీ రోల్ ప్లే చేసిన వ్యక్తి తమన్నా. పంచభూతాలు సీక్వెన్స్ అప్పుడైతే ఆమె అన్న మాటలు బాగా గుర్తున్నాయండి. ఎందుకంటే నమస్తే మధు గారు. నమస్తే ధీరజ్ అండి. అండి, ఫిల్మీ ఫోకస్ నుంచి. నమస్తే అండి. సో సార్, అంటే ఒక ప్రొడ్యూసర్గా మీ ఫస్ట్ ఫిలిం, ఓన్ ప్రొడక్షన్ హౌస్ ఇవన్నీ కూడా తీసుకొని వచ్చారు. అయితే అసలు మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏంటండి? అసలు మీరు ఇండస్ట్రీలో రావడానికి ముందు హూ ఇస్ మధు? యాక్చువల్లీ ఇండస్ట్రీ గురించి నాకు ఒక 20 years నుంచి తెలుసు. ఓకే. అంటే మామూలుగా ఫ్రెండ్స్ అట్లా వింటుంటాము. జస్ట్ ఏంటంటే ఎప్పటి నుంచో ఒక ఫ్యాషన్, అంటే ఒక మూవీ తీయాలి, ఇండస్ట్రీ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టే వచ్చినాం. లేకపోతే అంత ఈజీగా రాము కదా. అంటే ఆసక్తి ఉండడం వేరు, దాని మీద ఒక కంప్లీట్ ఒక అవగాహన ఉండడం వేరు కదా. సో అవగాహన అనేది ఎలా వచ్చింది మీకు? అవగాహన అంటే బేసిక్గా ఒక సినిమా చేసామండి, పంచతంత్ర కథలు అని. ఓకే. ఒక అవగాహన కోసం ఒక వామప్ లాగా అనుకోండి. ఈ 24 క్రాఫ్ట్స్ అంథాలజీ అది ఆహాలో వేసాము. కొత్త వాళ్ళతో అసలు సినిమా ఇండస్ట్రీ సంబంధం లేకుండా తీసి అనుకోవచ్చు. అది సో అది ఫస్ట్ అండి, లేదంటే దానికంటే ముందు? ఇంకేం లేదండి, దానికన్నా ముందు లేదు. ఇంకొకటి ఏంటంటే ఈ మూవీకి వచ్చేసి మేము అసోసియేషన్ మన సంపత్ నంది టీమ్ వర్క్స్ తను కూడా ఉన్నాడు కాబట్టి. సో సాధారణంగా ప్రొడ్యూసర్స్ అంటే ప్రొడక్షన్లో కంప్లీట్గా దిగే ముందు ఈ ఎగ్జిబిటర్స్ గాను లేదా డిస్ట్రిబ్యూటర్స్ గాను కొంచెం కొన్నాళ్ళ పాటు పనిచేసి తర్వాత ఇండస్ట్రీ మీద కంప్లీట్ ఒక హోల్డ్ వచ్చిన తర్వాత అంటే పరిచయాలు పెంచుకోవడం లేదంటే ఆ ఇండస్ట్రీ ఎలా వర్కౌట్ అవుతుంది అనేది ఒక ప్రాపర్ అనాలిసిస్ చేసుకొని ఇండస్ట్రీలోకి వస్తారు. ఇప్పుడు దిల్ రాజు కానీ లేదంటే మైత్రి మూవీ మేకర్స్ కానీ వీళ్ళందరూ కూడా అలా ఇండస్ట్రీలోకి వచ్చినారు. సో మీకు ఆ ఇండస్ట్రీ మీద అవగాహన అనేది అంటే పంచతంత్ర కథలు అనే ఒక ఎంథాలజీ అనేది తీశారు, అది కంప్లీట్, అది నాట్ ఏ కంప్లీట్ ఫిలిం. అంటే ఈ స్థాయి అంటే ఒక వదిల 2 ప్రొడ్యూస్ చేసే స్థాయి అవగాహన అయితే ఆ సినిమాతో ఖచ్చితంగా వచ్చుండదు. లేదు. సో ఆ నాలెడ్జ్ అనేది లేదంటే ఆ ఇండస్ట్రీ బేసిక్స్ అనేవి ఎలా తెలుసుకున్నారు? అంటే ఆ సినిమాతోటి బేసిక్స్ కొన్ని తెలుసు. అంటే 24 క్రాఫ్ట్స్ అసలు సినిమా ఎలా తీస్తారు, ఏంటి స్టోరీ ఏంటి, డైరెక్టర్ ఏంటి, ఇవన్నీ తెలుసు. కానీ నాకేంటంటే నాకు సంపత్ గారు కూడా సంపత్ నంది టీమ్ వర్క్స్ ఉన్నది కదా, నాకు అంత పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. ఇంకొకటి ఏంటంటే నేను ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి నాకు ఇంతో అంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దాంతో సపోర్టింగ్ సంపత్ నంది టీమ్ వర్క్స్ ఆయన ఏంటంటే ఇవాళ ఒక తమన్నాతో డేట్స్ తీసుకురావాలన్నా చేయాలన్నా ఆ డైరెక్టర్ గారు ఆయన పెద్ద డైరెక్టర్. ఇండస్ట్రీలో ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు తీశాడు, హీరోలతోటి తీశాడు, బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. ఆయన సపోర్ట్ చాలా ఉంది కదండి. ఓకే. అయితే అదే ఈ ఇండస్ట్రీలోకి రావడం అనేది ఎంత ప్యాషన్తో కూడుకున్న విషయమైనా సరే ఈ బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు మీరు చెప్పారు బిజినెసెస్ అవన్నీ కూడా రన్ చేశాను అని చెప్పేసి. సో దాని త్రూ అంటే మీకు ఒక ప్రాపర్ అనాలిసిస్ ఉంటుంది. ఒక అంటే ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఎంత వెనక్కి రాబట్టుకోవాలి అనేది ఒక కంప్లీట్ లెక్కలేసుకొని వస్తారు. సో వదిల 2 విషయంలో మీరు ఎంత అనుకొని దిగారు, అది ఎంతవరకు అంటే ఆ కంప్లీట్ చేయగలిగారా మీరు అనుకున్న బడ్జెట్లో? దాన్ని కొంచెం మళ్ళీ ఎక్స్ట్రా ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చిందా? యాక్చువల్గా బడ్జెట్ కన్నా బడ్జెట్ అనుకున్నది అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది ఇది యాక్చువల్గా. కానీ నేను ఏంటంటే ఒక లెక్కలు వేసుకొని అయితే లెక్కలతో పెడితే అది నేను పెట్టిన డబ్బులు వచ్చినో రాకపోనో తెలియదు. కాబట్టి నేను ఫుల్ దిగిపోయా దీంట్లో. ఎందుకంటే 1.5 year నా అన్నీ పక్కన పెట్టేసి, సరే ప్రొడ్యూసరు ఏం చేసేది ఎక్కువ ఉండదు కానీ కొంచెం 24 క్రాఫ్ట్స్ ఏం జరుగుతున్నాయి, ఏంది సినిమా ఎలా వస్తుంది అనేది ఒకటైతే ఒక అవగాహన అయితే ఉండాలి కదా. కానీ నేను ఏదో ఇన్ని పెడుతున్నాము అని అనుకుంటే కథం పెట్టినవి రావు. భయం అనేది అంటే కొంచెం నాకు డేరింగ్ అనేది కొంచెం ఎక్కువనే ఉంటుంది. అందులో డబ్బులో అంటే మనము కంటెంట్ చూసుకొనే పెడుతున్నాము. ఇప్పుడు ఇందులో చూడండి, సంపత్ గారు బేసిక్గా రైటరు కమ్ డైరెక్టర్.
అతను ఎలా అంటే అలా ఇప్పుడు స్పాట్లో డైలాగ్ కూడా చేంజ్ చేసి ఇంకా దానికన్నా బెటర్ ఇంప్రూవ్మెంట్ చేయగలుగుతాడు అలాంటివి. డిఓపి వచ్చేసి సౌందరరాజన్ గారు చాలా పెద్ద డిఓపి, అదొకటి. ఇంకొకటి తమన్నా గారు మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు అశోక్ తేజ ఇప్పుడు డైరెక్టర్ వచ్చేసి ప్రీవియస్ ఓదెలా 1 అనేది హిట్టే. ఆ లాక్డౌన్ టైంలో ఓటీటీస్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అది. దాని నుంచి రిటర్న్స్ కూడా చాలా హెవీ రిటర్న్స్ వచ్చాయి. అసలు ఆహా వాళ్ళు ఫంక్షన్ కూడా చేశారు దానికి. ఏ సినిమాకి చేయలే, ఆ సినిమాకి చేశానంటే బాగా నడిచింది అన్నట్టే కదా. కాబట్టి ఇన్ని ప్లస్లు ఉన్నప్పుడు నేను డబ్బుల కోసం ఎందుకు వెనక్కిపోవాలి? సో కొంచెం రిస్క్ చేశారు అయితే. ఓకే, అయితే మీరు చేసిన రిస్క్ ఆల్రెడీ ఒక హ్యాపీ ప్రొడక్ట్ అయితే వచ్చేసింది అని చెప్పేసి ఇండస్ట్రీ టాక్, అంటే ఆల్మోస్ట్ రిటర్న్స్ వచ్చేసాయి. అంటే నేను ఒకటి నమ్ముతానండి, ఒక ఆనెస్ట్గా ఒక మనం అనుకున్నది అనుకున్నట్టుగా తీసి అంటే మనము ఒక క్వాలిటీ ప్రోడక్ట్ మనం అనుకున్నట్టుగా తీస్తే మన సినిమా అనేది చెప్తుంది అనేది నాకు ఒక నమ్మకం. ఎందుకంటే నాకు ప్రీవియస్ బిజినెస్లలో కూడా నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. మనము ఏదో అనుకొని ఏదో తీసాం అనుకోండి, దాని మీద అవగాహన లేక చేస్తే అది మిస్ఫైర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నేను కొత్తగా కూడా వచ్చే వాళ్ళకు అదే చెప్తా. ఇప్పుడు నన్ను చూసి కూడా చాలామంది రావచ్చు, అరే నా కొత్త ప్రొడ్యూసర్ రాగానే ఇట్లా ఇంత బజ్ వచ్చింది సినిమా ఇలా అని అనుకోవచ్చు. కానీ అలా కాకుండా అన్నీ చూసుకొని వస్తేనే బెటర్ ఉంటుంది. ఎందుకంటే సో అంటే ఈ సినిమాకి ఆల్రెడీ టేబుల్ ప్రాఫిట్తో రిలీజ్ చేస్తున్నారు, మధు సేఫెస్ట్ జోన్లో ఉన్నారని చెప్పేసి అంటున్నారు, నిజం అనేది ఉండొచ్చు. ఓకే, అయితే అంటే మీకు అంటే ఈ ఫిల్మ్ మేకింగ్ ఇవన్నీ కూడా తెలిసి ఉండొచ్చు, బట్ సినిమా బిజినెస్ అనేది ఎంతవరకు మీకు అవగాహన ఉంటుంది? ఎందుకంటే ఈ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ కానీ, ఎగ్జిబిషన్ వ్యవస్థ కానీ, లేదంటే ఓటీటీ రైట్స్ అని, డిజిటల్ రైట్స్ అని, శాటిలైట్ రైట్స్ అని రకరకాల పోతుంటే ఆ ఎక్స్పీరియన్స్ వస్తూనే ఉంటాయండి. ఒక బిజినెస్ చేస్తే అన్ని బిజినెస్లు చూసుకుంటూ పోతుండొచ్చు. అంటే అక్కడ ఈ స్పెసిఫిక్ ఇండస్ట్రీలో ఈ టైప్ ఆఫ్ బిజినెస్ ముందుకు తీసుకెళ్లాలంటే కాంటాక్ట్స్ అనేవి చాలా క్రూషియల్. అవునండి. సో మీకు సంపత్ నంది కాకుండా ఇండస్ట్రీ కాంటాక్ట్స్ ఏ కాంటాక్ట్స్ ఎక్కువ హెల్ప్ ఉన్నారండి? ఎందుకు ఇండస్ట్రీలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్తున్నాను కదా, పేర్లు వద్దు కానీ ఉన్నారు, అట్లా ఏం లేదు. అంత ఈజీగా అంత బ్లైండ్గా అయితే నేను ఏం రాలేదు, ఉన్నారు. ఓకే, అంటే ఇప్పుడు ఈ సినిమా అంటే వదిల 2 త్రూ జరిగిన బిజినెస్ వల్ల కానీ, లేదంటే ఈ డీలింగ్స్ వల్ల కానీ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? దాని త్రూ మీరు నేర్చుకున్నది ఏంటి? నేర్చుకునేది ఏంటంటే మనము అనుకున్నది అనుకున్నట్టు తీస్తే ఆ సినిమానే మాట్లాడుతుంది, సినిమానే అన్నిటికీ సమాధానం చెప్తుంది అనేది నేను నేర్చుకున్నాను. అంటే ముందు నుంచి తెలుసు నాకు, కానీ మళ్ళీ కూడా సేమ్ అదే అయింది అనుకోండి. ఓకే, అయితే ఇండస్ట్రీలో సక్సెస్ రేషియో అనేది చాలా తక్కువ అండి, స్పెసిఫిక్గా 5% అండి. అవును, నాకు తెలిసిన ఇంకా ఏమైనా తక్కువ కూడా ఉందో 5 to 8% లోనే ఉంది. అలానే కదా నా ఫ్రెండ్స్ కూడా ఎవరికి తెలియదు నేను ఫుల్ ఫ్లెడ్జ్గా ఇట్లా సినిమా తీస్తున్నాను. ఓకే, ఎందుకంటే 5% ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాం, అట్లీస్ట్ 50-50 60-40 ఏదో ఒకటి ఉంటుంది. ఇది అలా కాదు అసలు. అంతెందుకండి, మా ఇంట్లోనే మా మిస్సెసే ఎంకరేజ్మెంట్ లేదు. ఎందుకంటే తను ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు సంపాదించుకున్నావు, ఇది ఉన్నావు, ఇందులో ఎందుకు పోతున్నావు అనేది. కానీ తనని కన్విన్స్ చేసి, తను ఎలా కన్విన్స్ చేశానంటే, తను కాశీకిలో ఓపెనింగ్ చేశాం కదా, కాశీకి తీసుకెళ్ళినప్పుడు సరేలే ఏదో చేస్తున్నాడులే అన్నట్టుగా ఎక్స్క్యూజ్ చేశారు. ఓకే, అంటే మీరు సోలో ఇన్వెస్ట్ అంటే లేదంటే మీ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే? ఫ్రెండ్స్ ఏం లేరు. సో మొత్తం అంటే ఈ ఇందులో అంటే ఇప్పుడు ఆల్రెడీ సంపత్ నంది స్టూడియోస్ కూడా ఇన్వాల్వ్ ఉంది కాబట్టి, అంటే స్టేక్స్ పరంగా మీకు ఎంతవరకు పర్సంటేజ్ షేర్ ఉంది? పర్సంటేజ్ అంటే హయ్యర్ పర్సంటేజ్ ఎవరికి ఉంది అని? అట్లే పర్సంటేజ్లు అనేది ఏముంది, ఆయన అవుతుంది, నేనవుతుంది, ఎవరికైతే ఉందిలేండి. కలెక్షన్స్ టైంలో అలా ఉండదు కదా, మారుతుంది కదా, అది మేమిద్దరం చూసుకుంటాం. ఆ రిలేషన్ అనేది లేదంటే వెరీ ఫ్రెండ్లీ అండి తను. ఏంటంటే అలా ఉంది కాబట్టి ఇన్ని రోజులు మేము ఒక సక్సెస్ ఇంత మంచి సౌండ్ చేసే సినిమా తీయగలుగుతున్నాం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు టీజర్ చూశారు, ట్రైలర్ చూశారు, ఎంత బజ్ ఉంది సినిమా, బయట ఎంతలా మాట్లాడుకుంటున్నారు అనేది మీకు ఐడియా ఉంది. ఇంత మంచి సినిమా ఇలా రావడానికి కారణం మా యొక్క అవగాహన అనేది కరెక్ట్, ఒకరికొకరు అనే అండర్స్టాండింగ్ అనేది ఉన్నదని అనుకుంటున్నాను. ఎందుకంటే తను ఇలా ఇద్దామంటే ఇలా ఇంత అవుతుంది, చలో అంతనా ఓకే. ఆర్టిస్టులు కూడా తను నీకు బడ్జెట్ ఎక్కువ అవుతుంది మధు గారు ఇలా అంటే లేదు అసలు ఆర్టిస్టుల్లో కూడా నేను కాంప్రమైజ్ కాలేదు.
ఇప్పుడు ఏంటంటే ఇందులో ఉన్న మురళీ శర్మ గారు కానీ, శరత్ గారు కానివ్వండి, ఒక శ్రీకాంత్ అయ్యంగారు కానివ్వండి, ఇక్కడ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఇక వశిష్ఠ ఇందులో ఎలా ఉన్నదనేది వశిష్ఠ తమన్నా గారు కూడా పెద్ద ఇప్పుడు మామూలు విషయం కాదు కదండి. తమన్నా యాడ్ అవడం వల్ల బిజినెస్ పరంగా కానీ అంటే స్పెసిఫిక్గా హిందీ మార్కెట్కి చాలా బాగా యూజ్ అయింది మీకు. అవునండి. ఓకే. సో ఇప్పుడు ఇది రిలీజ్ ఎలా అండి? అన్ని చోట్ల అన్ని లాంగ్వేజ్లో కూడా సేమ్ డేనా లేదంటే ఎలా ప్లాన్ చేస్తున్నారు? సేమ్ డేనేనండి, సేమ్ డేనే ప్లాన్ చేస్తున్నాం. అంటే థియేటర్స్ అవైలబిలిటీ ఎంతవరకు ఉంది? ఎందుకంటే ఏప్రిల్ 17th 18th హిందీలో కూడా కొంచెం వేరే సినిమాలు కూడా కొంచెం పెద్ద సినిమాలు ఉన్నాయి. దొరికిన థియేటర్లో ఏముంది. అంటే ఇక్కడ మెయిన్ మార్కెట్ మీకు తెలుగు అయినప్పటికీ కూడా అక్కడ వేరే లాంగ్వేజ్ రిలీజ్ చేస్తున్నప్పుడు అక్కడ ఎంతవరకు దాన్ని థియేటర్లు చాలా ఉన్నాయండి. ఎందుకులో మాస్ ఉన్నాయి. సరే ఇప్పుడు 100 థియేటర్లు పడకాడ 20 థియేటర్లు తక్కువ పడుతుండొచ్చు. ఏముంది దానివల్ల నష్టం? నెక్స్ట్ డే పోతుంది, నెక్స్ట్ డే. ఓకే. అంటే కాన్ఫిడెన్స్ ఎలా అండి సినిమా అవుట్పుట్ చూసుకున్న తర్వాత? ఇదంతా ఫుల్ కాన్ఫిడెన్స్ అయితే ఫుల్ ఉందండి. ఎందుకు అంటే సినిమా మేము అంటే ఒక ఈజీగా కాకుండా ఒక నిక్కచ్చిగా అంటే ఒక చాలా ఇంట్రెస్ట్గా ఫ్యాషన్గా తను కూడా సంపత్ గారు కూడా అశోక్ గారు ఎట్లా అంటే ఇంతమంది స్క్రూటినీ చేసి ఈ సినిమా అంటే 1కి 2 సార్లు 3 సార్లు దాన్ని మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ యాక్చువల్గా చెప్పాలంటే నెంబర్ ఆఫ్ షూటింగ్ డేస్ కూడా పెరిగిపోయినాయి చాలా. ఇది వద్దు ఇంకా 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 అన్నట్టుగా కూడా చాలా చేస్తే ఒక ప్రోడక్ట్ అనేది తను యాక్చువల్గా ఏంటంటే రైటర్ కమ్ డైరెక్టర్ కాబట్టి నేను కూడా చాలా నమ్మాను. నమ్మినట్టు తను కూడా ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేదు సంపత్ గారు. అంతే. సీజీ సినిమాలో చాలా అంటే కొంచెం హెవీ బడ్జెట్ అయినట్టుంది సీజీ వరకే. అవునండి. స్పెసిఫిక్గా కనబడే ఆ శివుడి షాట్స్ కానీ లేదంటే ఆ స్టామ్ సీక్వెన్సెస్ కానీ ఆ చెట్లు ఇవన్నీ కూడా. అవునండి. సో దాని మీద అంటే అది ఫస్ట్ అవుట్పుట్ అలా వచ్చిందా లేదంటే చూసుకున్న తర్వాత లేదు ఇంకా బెటర్మెంట్ రావాలని చెప్పేసి మళ్ళీ రివర్క్ చేయడం జరిగింది? ఫస్ట్ సీజీ అనేది ఇప్పుడు ఫస్ట్ గ్రే స్కేల్లో ఇస్తారు, మళ్ళీ ఓకే అన్న తర్వాత మళ్ళీ తర్వాత ఫైనల్ ఇస్తారు. అది ఫస్ట్ అవుట్పుట్టేనండి. ఓకే. ఎందుకంటే అంటే టీజర్ అండ్ ట్రైలర్ చూసిన తర్వాత ఇంకా బెటర్మెంట్ జరిగిందేమో అనిపించింది అనమాట. అందుకని టీజర్ కూడా చాలా బాగుంది కదండి. టీజర్ బాగుండింది. టీజర్ కంటే ట్రైలర్లో ఆ కలర్ గ్రేడింగ్ కానీ లేదంటే కలరింగ్ కానీ ఇంకొంచెం బాగా ఆ డెప్త్ ఇవన్నీ కూడా చూపించారన్నమాట. అంటే ఇంకా ఆ లొకేషన్ బట్టి ఆ సీన్ బట్టి ఉంటుంది అనుకోండి కలర్ అనేది. అదే. ఓకే. సో అయితే ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అయ్యారు ఆల్మోస్ట్. ఎందుకంటే టేబుల్ ప్రాఫిట్ ఫస్ట్ సినిమాకి టేబుల్ ప్రాఫిట్ రావడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం. అది తట్టు ప్రజెంట్ 2025 ఉన్న సినిమా ఇండస్ట్రీ ఉన్న సిచ్యువేషన్కి థియేటర్కల్ బిజినెస్ జరుగుతున్న సిచ్యువేషన్కి ఒక టేబుల్ ప్రాఫిట్ రావడం అనేది చాలా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ మీకు. అవునండి. సో ఇప్పుడు జనాల్ని థియేటర్లకు తీసుకురావడం అనేది ఆల్మోస్ట్ తమన్నా వీళ్ళందరూ చూసుకున్నారు. అంటే వాళ్ళ చేతిలో పని ఇదంతా. సో ఆల్రెడీ వాళ్ళు ట్రాక్ చేశారు థియేటర్స్కి. అయితే ఈ సినిమా సస్టైనెన్స్ అనేది చాలా క్రూషియల్ అండి. తట్టు ఇండస్ట్రీలో ఇప్పుడు 17th మీ సినిమా రిలీజ్ అవుతుంటే 18th ఇంకో 2-3 సినిమాలు రిలీజ్లు ఉన్నాయి. సారంగపాణి జాతకం కానీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కానీ. సో ఈ థియేటర్ సస్టైనెన్స్ అనేది చాలా క్రూషియల్ పార్ట్. ఎందుకంటే అక్కడ ఉన్నది మళ్ళీ అందరూ కూడా బిగ్ ప్లేయర్సే. మైత్రి కానీ దిల్రాజు గారు కానీ వీళ్ళందరూ కూడా బిగ్ ప్లేయర్సే ఉన్నారు. సో ఈ థియేటర్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఆ నెంబర్స్ అనేది ఎంతవరకు మీరు అనుకున్నట్టుగా వచ్చాయి, ఎంతవరకు ఇంకా రిలీజ్ ఇంకా టైం ఉంది కదండి. రిలీజ్ వరకు ఎన్ని థియేటర్లు పడతాయని చూడాలండి. అంటే యూఆర్ నాట్ వరీడ్ అబౌట్ అంటే లేదండి. వరీ లేదు. సినిమా బాగుందంటే థియేటర్లు పెంచుతారు, వాళ్ళే చేస్తారు. సినిమా బాగాలేదు అంటే ఈ ఖాళీగా అయితే ఎవరు ఉంచుకోరు కదా. అంటే థియేటర్స్కి లాంగ్విటీ అనేది కూడా చాలా పెద్ద ఇష్యూ కదండి. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ 1 వీక్లో వచ్చే కలెక్షన్స్ మీద చాలా ఆధారపడుతున్నారు డిస్ట్రిబ్యూటర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ. అది ఇండస్ట్రీలో అంటే లాస్ట్ ఒక 4-5 years నుంచి జరుగుతున్న ఫినామినా అది. అవునవును. సో మీరు అంటే ఇప్పుడు కళ్యాణ్ రామ్ కూడా తను మ్యాక్సిమం థియేటర్స్ పుల్ చేయడానికి ట్రై చేస్తారు. లేదంటే సారంగపాణి జాతకం ఆయన అంటే ప్రియదర్శి లెవెల్కి అంటే దట్టు కోర్ట్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి తనకు కూడా మ్యాక్సిమం ఎంతవరకు రిలీజ్ చేయగలరు అంతవరకు చేస్తుంటారు. సో ఇలా కాకుండా కొంచెం సోలో రిలీజ్ దొరుకుంటుంటే కనుక ఇంకాస్త బెటర్ థియేటర్స్ దొరికినేమో, లేదంటే ఇంకాస్త బెటర్ రీచ్ ఉంటుందేమో కలెక్షన్స్ వైజ్, Day 1 కలెక్షన్స్ వైజ్ ఇవన్నీ కూడా. ఈ టైప్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఏమైనా ఉంటుందా? అలా అని ఏం లేదండి. కంటెంట్ మీద నమ్మకం ఉన్నప్పుడు 2 సినిమాలైనా 3 సినిమాలైనా ఎప్పుడైనా రావచ్చు. ఏముందంటే ఎప్పుడు ఏదో సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి కదండి. ఇప్పుడు మన కోసం ఒక సింగిల్గా అనేది ఉండదు, ఏదో ఒక సినిమా వస్తూనే ఉంటుంటాయి. ఇప్పుడు సంవత్సరానికి 100 సినిమాలు వస్తున్నాయి కాబట్టి ఖాళీ అనేది ఎక్కడ ఉండదండి. ఏదో టైంకు వెళ్ళాల్సిందే అంతే. కంటెంట్ అనేది
సినిమా బాగుందంటే ఆడియన్స్ ఆదరిస్తారు. ఆబ్వియస్ అది, ఎందుకంటే ప్రతి వారం 4-5 సినిమాలు రిలీజ్ అవుతుంటే ఏదన్నా ఫైనల్ ఏదైతే ఆ వీక్ విన్నారో ఆబ్వియస్గా దానికే నెక్స్ట్ 2-3 డేస్లో థియేటర్లు పెంచడం అనేది చాలా సర్వసాధారణ. ఇప్పుడు ఇందాకనే మాట్లాడుకున్నాం కదా, సక్సెస్ రేషియో అనేది చాలా తక్కువ కాబట్టి నేను సినిమా తీస్తున్నాను కూడా చెప్పను, నా ఫ్రెండ్స్ తెలియదు సరిగా అలా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో టీజరు ట్రైలరు రాగానే ఓహో నువ్వు ఎప్పుడు వెళ్ళినావు అంటారు అందరు, సర్ప్రైజ్ అని చెప్పాను. ఓకే, అంటే ఇప్పుడు ఫస్ట్ సినిమాతోనే ఆల్మోస్ట్ పాన్ ఇండియన్ మార్కెట్లో అడుగు పెట్టారు. అదృష్టం అండి దట్టు ఇప్పుడు మెయిన్ హిందీ మార్కెట్లో కానీ ఇవన్నీ కూడా తిరిగారు కదా. సో మీకు ఆ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉండింది? అంటే చాలా బాగుందండి, చాలా థ్రిల్లింగ్. ఎందుకంటే ఈ సినిమాతో చాలా వింతలు జరిగినాయి. ఒక కాశీలో ఓపెన్ చేయడం, కాశీ ఎప్పుడు వెళ్ళలే ఇంతవరకు నేను. చిన్నగా ఉన్నప్పుడు అనుకునేవాళ్ళు కాశీకి వెళ్ళిన వాళ్ళు ఏదో ఒక ఏజ్డ్ పీపుల్ లాస్ట్ స్టేజ్లో వెళ్తారు, కానీ ఇప్పుడు యంగ్ ఏజ్లోనే వెళ్ళాము. కాశీలో వెళ్ళి అక్కడ ఓపెన్ చేశాము. మహాకుంభమేళ మీకు తెలిసిన విషయమే, టీజర్ అనేది అక్కడ ప్లాన్ చేసినాం. అది మేము పోకుండా మాతో పాటు కాస్ట్ అండ్ క్రూ ఒక 30 మెంబర్స్ని తీసుకెళ్ళాం. అసలు ఫ్లైట్లు కూడా దొరకట్లేదు అసలు, అలాంటి సిచ్యువేషన్లో కూడా తీసుకెళ్ళాం. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే మహాకుంభమేళకు వచ్చింది. తమన్న గారే చెప్పారు, 2-3 సార్లు చెప్పారు, అసలు మీకు పుణ్యము రావాలి మీరు అని చెప్పి తీసుకెళ్ళండి. ఓకే, సో అంతకన్నా కావాల్సింది ఏమని చెప్పండి ఒక మనిషికి. నాకు అంటే సాటి మనిషి ఆనందం ఉన్నాడంటే అంతకన్నా కావాల్సింది ఏమని చెప్పండి. డబ్బు అనేది వాళ్ళ ఏముంది, ఉంటుంది పోతుంది. డబ్బు ఇంపార్టెంట్ కాదు, ఒక సాటి మనిషిలో ఆనందం నేను కోరుకుంటా. అది నేను ఎప్పుడు గుర్తుకొస్తుంటుంది నాకు. తీసుకెళ్ళిన వాళ్ళు చెప్తుంటే సుమ గారు కూడా యాంకరింగ్ సుమర్ గారు తీసుకెళ్ళినాం. సుమ గారు కూడా అసలు ఒక 10-20 సార్లు అన్నది. ఓకే, లేదండి అది అంటే ఆబ్వియస్గా జాబ్ సాటిస్ఫాక్షన్తో పాటు జాబ్ సాటిస్ఫాక్షన్ మేము ఆ పుణ్యంతో మాకు అన్ని కలిసి ఇట్లా వస్తున్నాయి. మనం చేసే పనులన్నీ కరెక్ట్ చేస్తే, అంటే ఒక మనిషి మైండ్ సెట్ అనేది ప్రాపర్ కరెక్ట్గా ఉంటే పనులు కూడా ప్రాపర్గా కరెక్ట్ అవుతుంది అని నేను అనుకుంటా నేను. మనిషి థింకింగ్ అనేది డిఫరెంట్ ఉందనుకో, డిఫికల్ట్ ఆ డిఫరెంట్ వే పోతుంది అనుకుంటున్నాం. నేను అది అంటే నాకు ఒక ఫిలాసఫీ ఉంది, అలా అనుకుంటాను. అందుకనే ఎక్కువ శాతం ఒక మనిషి మంచి ట్రాక్లో వెళ్ళాలి, మంచి పనులు చేయాలి, చేస్తే మనకి ఇలా మంచి జరుగుతుందని నేను నమ్ముతాను. ఓకే, సూపర్. అయితే ఇప్పుడు అంటే తమన్నా ఈ సినిమాకి ఒక మేజర్ ఫ్యాక్టర్. ఇప్పుడు అవును, సినిమాని స్పెసిఫిక్గా హిందీ మార్కెట్లో కానీ ఇవన్నీ అక్కడ బజ్ రావడానికి కానీ, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వదిలే 2 అనేది ఒక బిగ్గర్ లెవెల్ వెళ్ళడానికి ఒక కీ రోల్ ప్లే చేసిన వ్యక్తి తమన్నా. సో ఆవిడతో వర్క్ ప్రాసెస్ కానీ లేదంటే ఆవిడ సపోర్ట్ అనేది ఎంతవరకు ఉంటుంది? చాలా ఉందండి. ఆమె అంత ఇన్వాల్వ్ అయిపోయింది ఇందులో. ఆమె పంచభూతాల సీక్వెన్స్ అప్పుడైతే ఆమె అన్న మాటలు బాగా గుర్తున్నాయండి. ఎందుకంటే आपको అన్లిమిటెడ్ టైం డేట్స్ ఇచ్చేస్తాం, మీ ఇష్టం ఎట్లా ఎంత అంటే అంత చేయండి, మీ ఇష్టం వచ్చినంత. ఆమె ఒక విధంగా అన్నదని ఆనందపడాలన్నా మళ్ళీ బడ్జెట్ పెరుగుతుంటుంది కదా. అయితే ఆమె చాలా చాలా ఇన్వాల్వ్ అయిపోయింది. ఆమె ఇన్వాల్వ్ కాందే ఆమె ఒక గ్లామర్ రోల్ ఉన్నామె ఒక డీగ్లామర్గా ఇలా ఆమెకు ఎంతో ఇష్టంతో చేసింది. డీగ్లామర్ కాదు, ఇందులో కూడా బాగా అంటే డీగ్లామర్ అని కాదు, ఇది ఒక దైవత్వం ఉంది అసలు. ఆమె అంత మెచ్యూరిటీ ఉంటుంది ఆమె అర్థం చేసుకుంది కాబట్టి. ఇంకొక హీరోయిన్ అయితే లేదు అలా అయింది ఇలా అన్నట్టు, కానీ ఆమె చాలా అసలు ఎక్స్ట్రీమ్ అండి ఆమె. ఓకే, నెక్స్ట్ కార్యాచరణ ఏంటండి? నెక్స్ట్ ఇంకా అనుకోలేదండి, నేను వాస్తవంగా చెప్పాలంటే ఇంకా అనుకోలేదు. ఒకటి తర్వాతనే ఒకటి. ఎందుకంటే ఏదో మనం కమర్షియల్గా వెంబడే దిద్దాము అన్నట్లు కాదు, మనకు ఒక ఫ్యాషన్తో వచ్చినాం కాబట్టి చూస్ చేసుకోను. ఒక మంచి కథ, ఒక మంచి తీయగలిగితే ఒక డైరెక్టర్ వస్తా అంటే చేయగలుగుతాం. అట్లయింది. ఓకే, అంటే మీ అప్రోచ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఒక స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేయడం నాకు నచ్చాలండి. ఎందుకంటే నాకు ఒక జడ్జిమెంటు, అంటే నా టేస్ట్, నా జడ్జిమెంటు కొంచెం నేను నమ్ముతాను. ఇందులో అది కూడా దీంతో ప్రూవ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీకు నచ్చే ఎలిమెంట్స్ ఏంటి, నచ్చాల్సిన ఎలిమెంట్స్ ఏంటి ఏదైనా స్టోరీలో? అది నచ్చాల్సినవి అంటే అట్లానే ఏం లేదు, ఎనీ టాపిక్ అది తీసే విధానము, తీసే స్టైల్లో తీస్తే బెటర్ ఉంటుంది. ఇప్పుడు
ఒక కథ ఉందండి, ఒక 10 మంది డైరెక్టర్లకు ఇచ్చినాం, ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కాబట్టి తీసే విధానం అతను టేకింగ్ అది దాన్ని బట్టే ఉంటుంది. ఒకడు ఒక కథ చెప్పే విధానం ఒకరిది ఒక తీరు ఉంటుంది, ఇంకొకరు ఒక సేమ్ కథనే ఉంటుంది. ఎమోషన్ అనేది ఒక మనిషి అంటే ఒక స్టోరీ ఒక సినిమా చూస్తున్నప్పుడు తనని అందులో చూసుకోవడము, లేకపోతే తనకు కనెక్ట్ కావాలి, హార్ట్ కనెక్ట్ అవుతే ఎమోషన్గా ఫీల్ అయ్యింది అనుకోండి, ఆ సినిమా కథ సక్సెస్ అయిపోతుంది అంతే. ఏదో తీసామా వచ్చామా అన్నట్టు కాకుండా అలాంటి జానరు, అలాంటి స్టోరీలు నాకు కొంచెం ఇంత అవగాహన ఉంది. అలాంటి స్టోరీ ఉందంటే నేను కంపల్సరీ తీస్తాను. సూపర్. అంటే నేను అన్ని కార్యాచరణ ఇన్ ద సెన్స్ అంటే ఇమీడియట్ ప్రాజెక్ట్స్ చేస్తారని కాదు, అంటే కొంచెం గ్యాప్ తీసుకోవచ్చు, కంప్లీట్గా అండర్స్టాండింగ్ రావడం కోసం అనేది అవ్వచ్చు. అయితే మీ అప్రోచ్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ సినిమాకి సంపత్ నంది లాంటి ఒక బిగ్గెస్ట్ సపోర్ట్ ఉంది కాబట్టి ఆర్టిస్ట్ని తీసుకురావడం, లేదంటే మొత్తం అంతా తను కొంచెం మీకు షేర్ చేసుకున్నారు కాబట్టి ఓకే. బట్ నెక్స్ట్ అంటే మధు ప్రొడక్షన్లో కంప్లీట్గా తనే అంతా చూసుకుంటూ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసే అవకాశం ఉందా, లేదంటే ఇలాగ ఒక స్టార్ వెహికల్స్ని మాత్రమే లీడ్ చేస్తారా? అలా ఏం లేదండి. స్టోరీ నచ్చితే కొత్త వాళ్ళు పాత వాళ్ళు అని ఏం లేదండి. అట్లా అంటే నేను ఫస్ట్ సినిమానే పంచతంత్ర కథలు అనేది ఒక చిన్న కంటెంట్, నాకు ఆ డైరెక్టర్ చెప్పే విధానము అది నచ్చి నేను అతనికి అవకాశం ఇచ్చాను. నేను అప్పుడు ఆ సినిమా రాఘవేంద్రరావు గారు చూసి ఆహా వాళ్ళకు బాలబొమ్మల గారు నాకు కాల్ చేశారు, ఫోన్ చేసి సార్ ఇలా రాఘవేంద్రరావు గారు మిమ్మల్ని మాట్లాడుతూ అంటున్నారని అన్నారు. ఫోన్ చేస్తే షాక్ మేము. అంటే అట్లా అది కమర్షియల్గా హిట్ కాకపోవచ్చు, ఓటీటీలో కూడా మంచిగా నడిచింది, అది బాగా నడిచింది. సేమ్ వదిల రైల్వే స్టేషన్ టైంలోనే వచ్చింది అది, సేమ్ టైంలో, లాక్డౌన్ టైంలోనే వచ్చినాయి ఇవన్నీ కూడా. ఓకే. సో ఇప్పుడు ప్రొడ్యూసర్ మధుని అప్రోచ్ అవ్వాలంటే ఎలా సార్? ఎవరైనా కొత్త వాళ్ళు ఒక మంచి కథతో వస్తే అదే అంటే రావాలంటే డైరెక్ట్గా మధు అని కలవలేరు కదా, సో ఎలాగ దాని అప్రోచ్ ప్రాసెస్ అట్లా ఏం లేదండి. నా ఎనీ టైం ఎవరైనా రావచ్చు, కలవచ్చు. నేను అందరికీ పెద్ద డైరెక్టరు, కొత్త డైరెక్టరు, పాత డైరెక్టర్ అని ఏం లేదు. ఓకే, సూపర్. అయితే సార్ బిఫోర్ క్లోజింగ్ సార్, అంటే ఇండస్ట్రీకి ఒక ప్రొడ్యూసర్గా వచ్చేటప్పుడు అందరికీ కూడా ఒక డిఫరెంట్ థాట్ ప్రాసెస్ ఉంటాయి. అంటే మీరు ఇప్పుడు కథలోనే ఒక 10 వర్షన్స్ ఎలా చూస్తారో, వచ్చినప్పుడు కొంతమంది ఏంటంటే ఫేమ్ కోసం వస్తారు, కొంతమంది ప్యాషన్ కోసం వస్తారు, కొంతమంది డబ్బుల కోసం, కంప్లీట్ బిజినెస్ అంటే నేను ఒక 50 లక్షలు ఇన్వెస్ట్ చేస్తానంటే నాకు కనీసం ఒక 55 లక్షలు 60 లక్షలు వస్తే, ఇంకొంతమంది పిఆర్ కోసం వస్తారు, అంటే పరిచయాల కోసం. సో దాని త్రూ అంటే ఫస్ట్ ప్రొడ్యూసర్గా కెరీర్ స్టార్ట్ చేసి మెల్లమెల్లగా పరిచయాలు పెంచుకొని దాని త్రూ వాళ్ళ పిఆర్ బిజినెస్ లేదంటే ఏంటని. సో ఇందులో మీరు మీ కేటగిరీ ఏంటి? నాకు ఒక ఫ్యాషన్ ఉందండి, ప్యాషనెట్గా ఉన్నాను నేను. ఏదో ఒకటి చెప్పాలనుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఒక సినిమా ద్వారా చెప్పొచ్చు, కానీ అది ఇప్పుడే చెప్తా అని కాదు. ఎందుకంటే ఫస్టే వచ్చి చెప్తే వీడు ఏదో పెద్ద నీతులు చెప్తున్నా లేదా అనుకుంటాడు. మనం ఒక ఎస్టాబ్లిష్మెంటు, మనది ఒక బ్యానరు అయినప్పుడు నాకు అంటే మనం చెప్పాలనుకున్నది ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ ఏదో సినిమా అనే కావచ్చు, ఏదైనా కావచ్చు. నేను ఏదో డబ్బుల కోసము కమర్షియల్గా అయితే సినిమా ఆగిపోయేదండి. డబ్బుల కోసమే అంటే అయిపోయేది. ఎందుకంటే ఇంత బడ్జెట్ ఇంత పెరుగుతుంది, అలా లేదు నాకు. ఒక ఫ్యాషన్ ఎందుకంటే సినిమా ఇష్టంతో ఇది ఎంత బడ్జెట్ అయినా సరే అని తీశాను. చాలామంది కూడా అనుకున్నారు వీడు ఎవడో కొత్త ప్రొడ్యూసరు ఏదో పెట్టేస్తున్నాడు, సంపత్ గారు పెట్టిస్తున్నాడు అని. సంపత్ గారిని చాలామంది అనుకుని ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా నవ్వుకునే వాళ్ళం కూడా అనుకుంటుంటే. కానీ ఈ రిజల్ట్ చూసేసరికి షాక్ అయిపోయారు అందరూ. ఈ రిజల్ట్ చూసినాక నిజంగా ప్రమోషనల్ కంటెంట్ నిజంగా షాకరే. స్పెసిఫిక్గా టీజర్ అండ్ ట్రైలర్ చూసాక అంటే ఇంత స్కేల్లో ఇంత పెద్ద క్యాన్వాస్లో తీస్తున్నారా అని చెప్పేసి అదొక చిన్నపాటి షాక్. ఎదుటోళ్ళకు తక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టి ఎక్కువ చూపిస్తే బెటర్ అని నేను అనుకుంటా. ఇప్పుడు 100 చెప్పి 99 చేసినా కూడా అన్హ్యాపీగా ఉంటారు మీరు. నేను 100 చెప్పాను, ఒకటి తక్కువ చెప్పినా కూడా మీరు హ్యాపీగా ఉండరు. నేను ఏంటంటే ఒక 80 చెప్పి 100 ఇచ్చినాం అనుకోండి బెటర్, ఒక 10 చెప్పి 20 ఇచ్చినాం అనుకోండి హ్యాపీగా ఉంటారు. అరే అవును చీనా చెప్పింది తక్కువ ఎక్కువ ఉంది అనేది ఒకటి. ఆడియన్స్ అనేది హై ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టాం, తను వచ్చింది. ట్రూ అండి. సో ఫైనల్ క్వశ్చన్ సార్, అంటే మీరే చెప్పారు లైక్ ఇండస్ట్రియల్ సక్సెస్ రేషియో అనేది చాలా తక్కువ అని చెప్పేసి. సో స్పెసిఫిక్గా ప్రొడక్షన్లో దిగేవాళ్ళు, ఈ ప్రొడక్షన్ అంటే ప్రొడ్యూసర్గా వచ్చేవాళ్ళు సక్సెస్ కంటే కూడా ఫెయిల్యూర్కి ఎక్కువ సిద్ధపడి రావాలి.
ఎందుకంటే సక్సెస్ అనేది 5% కాబట్టి అది చాలా అరుదుగా వస్తుంది. బట్ ఫెయిల్యూర్ అనేది అది ఎవరి చేతిలో ఉండదు. అంటే కావాలని చెప్పి ఎవరు చెత్త సినిమాలు ఫెయిల్యూర్ ప్రొడక్ట్స్ ఎవరు తీసుకోరు. బట్ ప్రిపేర్డ్గా ఉండాలి దానికి. అంటే నేను ఒకవేళ ఒక 10 కోట్లు పెట్టి ఒక సినిమా తీసానంటే దానికి ఒకవేళ లాస్ వచ్చినా సరే నేను స్థిరంగా నిలబడి నెక్స్ట్ ఆ 10 కోట్లు ఏదైతే నష్టపోయినా అది నెక్స్ట్ ప్రాజెక్ట్లో రాబట్టుకునేలా ఉండాలి. సో ఒక ఫెయిల్యూర్కి మీరు ఎంతవరకు రెడీగా ఉన్నారు? మీరు అన్నట్టు ఎందుకంటే ఫస్టే దిగినప్పుడే ఇది డబ్బులు మనవి కాదనుకునే దిగాలండి. ఎందుకంటే అందరికీ ఇప్పుడు 5% రేషియో అంటే వెరీ ఇది డేంజరస్ అయిన ఇది. 95% ఫెయిల్యూర్ అంటే నేను ఒకటి గట్టిగా ఒకటి నమ్ముతాను. ఏ వ్యాపారమైనా ఏ బిజినెస్ అయినా మనము నిక్కచ్చిగా అంటే చేయాల్సింది కరెక్ట్ చేస్తే అది సక్సెస్ అవుతుందనే నేను ఒక నమ్ముతున్నాను. అది నాకు చేస్తున్న మొదటి స్టార్టింగ్ నుంచి తెలుసు. అంటే ఎక్కడ పట్టుకోవాలి ఎక్కడ వదలాలి అనేది కొన్ని ఉంటాయి బిజినెస్లో. ప్రతి దగ్గర వదలాల్సిన దగ్గర పట్టుకోవాల్సిన దగ్గర వదిలేసినాం అనుకోండి అది సక్సెస్ కాదు. కొన్ని ఉంటాయి. అది ఇప్పుడు డబ్బు పెట్టాము అని ఇంత పెట్టినాం ఇంత వచ్చినాం అని మీరు అంటున్నారు కదా, అలా కాదు. అన్నీ చూసుకోవాలి మనం. ఒక అవగాహన అనేది ఉండాలి. అవగాహన లేకుండా ఇండస్ట్రీకి వస్తే మాత్రం ఇబ్బందులేనండి. ఎందుకంటే ఇక్కడ సక్సెస్ రేషియో అంత తక్కువ ఉన్నప్పుడు ఇది రిస్క్ బిజినెస్, చాలా రిస్క్. డబ్బు కోసం అన్నట్టుగా కాకుండా నీ దగ్గర ఒక 10 రూపాయలు ఉన్నాయి, 2 రూపాయలు పెట్టి రిస్క్ తీసుకునేటోళ్ళు రండి. కానీ ఒక ఫ్యాషన్ ఉంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది ఫ్యాషన్. అలాంటి వాళ్ళు రండి. కానీ నీకు ఉన్న 10 పెట్టి తీసినావు అనుకోండి పోతే ఇబ్బంది, ఎవరికైనా ఇబ్బంది. సో గ్రేట్ మధు. లైక్ అంటే మీ థాట్ ప్రాసెస్ బాగుంది. సో కొంచెం ధైర్యం కూడా ఉంది, రిస్క్ చేయగలరా? ఉందండి. ధైర్యం లేనిది ఈరోజు ఇక్కడ దాకా వచ్చేవాళ్ళం కాదు. ధైర్యం అనేది ఉంది. అంటే ఆ కెపాసిటీ ఉన్నప్పుడు ధైర్యం ఉంటుంది ఆబ్వియస్గా. సో రెండు ఉన్నాయి కాబట్టి ఐ విష్ యూ వెరీ మోర్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. మొదటి నుంచి నా ఫ్రెండ్స్ అంటుంటారు, నాకు తెలిసిన వాళ్ళు, నీకు కొంచెం ధైర్యం ఎక్కువనే అంటుంటారు. ధైర్యమే నడిపిస్తుంటుంటుంది అంతే. సూపర్ సార్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫిలిం. అంటే ఇది ఆల్రెడీ దీనికి ఆల్ ది బెస్ట్ చెప్పక్కర్లేదు, ఆల్రెడీ సక్సెస్ కాబట్టి. సో మీ ఫర్దర్ ప్రాజెక్ట్స్కి అంటే ఈ మధు క్రియేషన్స్ ఏదైతే ఉందో అంటే లైక్ మధు క్రియేషన్స్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా కొంచెం ఫర్దర్ లెవెల్లో అంటే కొంచెం కొత్త టాలెంట్ని కూడా ఎంకరేజ్ చేస్తూ స్టార్ వెహికల్స్ని కొత్త టాలెంట్ని రెండు సమానంగా ఎంకరేజ్ చేస్తూ ఒక బ్రాండ్లో దాన్ని క్రియేట్ చేయగలిగితే కనుక ఆబ్వియస్లీ మీరు అనుకున్న ఆ టార్గెట్ ఏదో ఖచ్చితంగా ఇచ్చి అవుతారు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ దట్ అండ్ థ్యాంక్స్ ఫర్ యర్ టైం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.